మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ మౌత్ అల్సర్స్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏం లేదు, ఇది నేను ఇప్పుడు సన్కి ఆపోజిట్గా నిల్చున్నాను. మనము టంగ్ని బాగా బయటకు స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి కొంచెం సేపు, మనం ఎంతసేపు వరకు ఉంచగలుగుతాము, లైక్ 1 minute తీసుకోవచ్చు మినిమం. అలా ఉండొచ్చు. నేను కొంచెం సేపు ఎట్లా చేయాలో చూపిస్తాను. జస్ట్ టంగ్ని బాగా స్ట్రెచ్ చేయాలి. జాస్ అప్పర్ జా లోవర్ జా బాగా ఓపెన్ చేసి టంగ్ని యాజ్ మచ్ యాజ్ స్ట్రెచ్ చేసి సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో నిల్చొని చేయాలి, అంతే. దట్స్ ఇట్. ఇలా చేయడం వల్ల ఏంటంటే సన్ రేస్ కిరణాలు ఉంటాయి, సూర్య కిరణాలు లోపలికి చొచ్చుకొని వెళ్తాయి అన్నమాట, ఇన్సైడ్ ద బాడీ. అలా వెళ్ళడం వల్ల మనం వైద్యం చేసుకోగలుగుతాం. ఆరోగ్య మాయుర్విజయం శ్రేయ మోక్షం చ దేహమే భానో భాస్కర మార్తాండ చండరస్మే దివాకర. సో ఆరోగ్యం సూర్యుడు అందిస్తాడు కాబట్టి సూర్యుడికి అభిముఖంగా మనం నించొని చేసే ఒక చిన్న క్రియ. దీన్ని యోగా దాంట్లోని ఒక ఆసనం ఉంటుంది, అది సింహగర్జాసనం. ఇది ఏం చేస్తుందంటే, మనము హ్యాండ్స్ని వజ్రాసనాల్లో కూర్చొని కొద్దిగా నీస్ సపరేట్ చేసి హ్యాండ్స్ని ఫింగర్స్ టువర్డ్స్ మన సైడ్ పెట్టి ఈ టంగ్ని స్ట్రెచ్ చేసి చేస్తారు. అది కూడా ఇలాగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సన్ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి మెమొరీ స్కిల్స్ పెరుగుతాయి. ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి, రాకుండా కూడా ప్రివెన్షన్గా వర్క్ చేస్తుంది. స్మూత్ ఫంక్షనింగ్, ఆ ఏరియాస్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, మజిల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయండి. ఇది మీరు తప్పకుండా చేయొచ్చు. ఎక్స్పెషల్లీ అందరూ చేయాలి. మెమొరీ అంటే మనకి ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల అల్జీమర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మెయిన్గా టంగ్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి.